13 సంవత్సరాలున్న ముంబైకి చెందిన జియారాయ్ అనే బాలిక శ్రీలంక నుంచి భారత్ వరకు ఈది చరిత్ర సృష్టించింది. ఆమె పుట్టినప్పటి నుంచి ఆటిజం అనే వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆటిజం అంటే వయసుకు తగ్గట్లు పిల్లల్లో రావాల్సిన మానసికపరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితి. జియారాయ్ తన తండ్రికి ఒకరోజు చెప్పింది, నాన్న, నేను ఈరోజు సముద్రాన్ని ఈదుతాను, శ్రీలంక నుంచి భారత్ వరకు. అవును, వానర సైన్యం రాముడి కోసం భారత్ నుంచి శ్రీలంక వరకు సముద్రాన్ని దాటినట్టు శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోటి వరకు జియారాయ్ 29 కిలోమీటర్లు ఈదాలని నిశ్చయించుకుంది. ఆమె ఈదుతున్నప్పుడు సముద్రంలో జెల్లీ ఫిష్లు, సముద్ర సర్పాలు, బలమైన ప్రవాహాలు ఉండే అవకాశం ఉంది. కానీ మార్చి 20, 2022 13 గంటల 10 నిమిషాల తర్వాత ఆమె తన లక్ష్యాన్ని ఛేదించింది. శ్రీలంక నుంచి ఈదుకుంటూ భారత తీరాన్ని చేరుకుంది. ఆమె ముఖంపై చిరునవ్వు, గుండెల్లో గర్వం. ఆమె ఈత మాత్రమే కాదు, ఆమె మనస్సు, ధైర్యం, ఆశయానికి ఇది ఒక గెలుపు.